రా వెజిటేబుల్స్ ఆర్ బాయిల్డ్ వెజిటేబుల్స్, ఈ రెండిట్లో ఏది తినాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ రీల్ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రా వెజిటేబుల్స్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రా వెజిటేబుల్స్ లో న్యూట్రియంట్స్ అన్ని అలానే ఇంటాక్ట్ గా ఉంటాయి అనమాట. దాంతో పాటు యాంటీ న్యూట్రియంట్స్ కూడా గట్టిగానే ఉంటాయి. దీస్ ఆర్ లైక్ విలన్స్ హూ ఆల్వేస్ ట్రై టు అటాక్ హీరోస్. సో ఇవేం చేస్తాయంటే ఈ వెజిటేబుల్స్ లో ఉండే మినరల్స్ లైక్ జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి వాటికి బైండ్ అయిపోయి వాటిని మీ బాడీ సరిగ్గా అబ్జర్వ్ చేయకుండా చేస్తాయన్నమాట. ఆ యాంటీ న్యూట్రియన్స్ తో వచ్చే ఇంకో సమస్య ఏంటంటే తీవ్రమైన బ్లోటింగ్. చాలా చిరాగ్గా, చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం వెజిటేబుల్స్ ని బాయిల్ చేసినప్పుడు ఆ యాంటీ న్యూట్రియన్స్ ని న్యూట్రలైజ్ చేసి వాటి ఎఫెక్ట్ ని కంప్లీట్ గా తగ్గించేస్తుంది అనమాట. సో మీరు వెజిటేబుల్స్ తిన్నాక చాలా లైట్ గా అనిపిస్తుంది. కానీ ఈ బాయిల్డ్ వెజిటేబుల్స్ లో కూడా మనకు సమస్య ఉంది. అదేంటంటే మీరు వెజిటేబుల్స్ ని మరీ ఎక్కువసేపు మరీ హై ఫ్లేమ్ లో బాయిల్ చేస్తే ఇందులో కొన్ని వైటమిన్స్ ఉంటాయి, అవి హీట్ సెన్సిటివ్ అన్నమాట. లైక్ బి వైటమిన్ అండ్ సి వైటమిన్, ఇవి డెస్ట్రాయ్ అవుతాయి. సో మీరు వెజిటేబుల్స్ ని బాయిల్ చేసినప్పుడు మరీ హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. మరీ ఎక్కువసేపు బాయిల్ చేయకుండా ఉన్నట్టయితే మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. హోప్ దిస్ హెల్ప్స్.